సార్ మీరు ఏపీ కోసం పరితపించారు, తప్పిస్తున్నారు. విభజన హామీల కోసం కానీ, ప్రత్యేక హోదా కానీ మనం కనుక చూసుకున్నట్లయితే గత ఈ 5 ఏళ్లలో కనుక పోలవరం ఏమో దేవుని బిడ్డలా మిగిలిపోయింది. రాజధాని ఒక పెద్ద కామెడీ టాపిక్ అయిపోయింది. జనం అదే అనుకుంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? 2000 సంవత్సరాల నాటి చారిత్రాత్మక ప్రాశస్త్యత గల నగరం, ఆంధ్ర శాతవాహనుల నాటి రాజధాని అమరావతి కానీ, తర్వాత కోట్లింగాలు ఉన్న తర్వాత ప్రెసిడెంట్ వెళ్ళినా, కారవేలుడి సమాచారం ఇచ్చినా, ఎవరు ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే, ఈ దేశంలో అతిపెద్ద సామ్రాజ్యంగా ఉండి ఒక పాటలీపుత్రం రాజధానిగా మగధ సామ్రాజ్యం వెలుగుతున్న నేపథ్యంలో ఆంధ్ర శాతవాహనులు 2000 సంవత్సరాల క్రితం అమరావతి, ఈ ప్రస్తుతం ఉన్న ధరణికోట, ఇప్పుడు సిఆర్డీఏ పక్కన నుంచి బయలుదేరి మగధ సామ్రాజ్యాన్ని జయించి వచ్చిన చరిత్ర 2000 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు ఈ గేంకరిస్తున్న లేకపోతే వీళ్ళు చేస్తున్న గుజరాతీ పాదుషాలు ఇద్దరు, వాహా గుజరాత్ మేము ఆంధ్రప్రదేశ్లో వేసేసాం, జీవి కెరెట్ని వేసాం, నవగా విశ్వేశ్వరరావు గారిని వేసాం, గ్రంథి మల్లికార్జున వేసాం, ల్యాంకోమ్మ గారిని వేసాం, డివిఎస్ రాజు గారిని వేసాం, 5 కంపెనీలు మా ఆదానికి లాగేసుకున్నాం, మేము తెలుగు జాతి మీద పతాకం ఎగరేసామని వీళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళకేం తెలుసండి, వాళ్ళ బాధ్యాలు కానీ ఎప్పుడో పంపించి అక్కడ ఆధ్యాత్మికంగా అక్కడ దాని మీద ప్రభావం చూసిన తెలుగు బిడ్డలు కదా. ఇదే ఆంధ్ర శాతవాహనులు వెళ్ళి గుజరాత్ని చేంజ్ వచ్చారు మేజర్ పార్ట్. గుర్తుంచుకోండి, ఇంక్లూడింగ్ అహ్మదాబాద్ ప్రాంతం ఒకసారి నెట్లో మ్యాప్లో చూసుకోమనండి, అంత చరిత్ర ఉంది. డెఫినెట్గా నేను ఒకటి ఆ విషయంలో మాత్రం నేను ఒక చరిత్ర, కానీ ఇవాళ మాత్రం బాధాకరమైన పరిస్థితి ఉంది. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకంటున్నానంటే, రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు, కానీ ఇవాళ అటు ఇటు కాకుండా చేశారు. అమరావతి మహిళలు పోరాటం చేస్తుంటే, రైతులు పోరాటం చేస్తుంటే, సరే ఆయన బాధను ఆయన వినిపించుకుని తప్పులేదు, ఇంకొకరితో పెట్టి హేళన చేయించే పని చేశారు. సరికాదండి, అబ్సల్యూట్లీ రాంగ్. ఆ ప్రాంతం ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు హామీని తర్వాత ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. తప్పులుంటే సరిచేయాలి, సరిచేద్దాం. ఎందుకంటే దాంట్లో లోపాలు ఉండి దాంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంది అనుకుని భావిస్తే అసలు ఎలా చట్టపరంగా సాధ్యమైతే కనుక తేల్చమండి. ఎవరొద్దన్నారు, అక్రమాలు జరిగితే నిలదీయమనండి, సరిచేయమండి, ఖచ్చితంగా కోరుతున్నాను. కానీ దాని గురించి చేయకూడదు. ఒకటి పోలవరం విషయంలోనండి ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన మోసం మోడీ గారితోనే మొదలైందండి. మీకు మోడీ గారు ఏం చేశారంటే, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి జలశక్తి మంత్రిగా ఉన్న ఉమాభారతి గారి డిపార్ట్మెంట్కి లెటర్ రాశారు. ఓకే, ఈ ప్రాజెక్ట్కి 100% ఇవ్వాల్సిన అవసరం లేదంటే మేమందరం వెళ్ళి కలిస్తే, ఆవిడ ఎక్కడుందో దండం పెట్టుకుంటున్నా, ఫోటో పంపిస్తాను మీకు. ఓకే, ఆవిడ ఎవరైనా సెకండ్ పిలిచి వాట్ దిస్ అంటే, లేదు రీఆర్గనైజేషన్ యాక్ట్లో మొత్తం వాళ్ళు చేయాలన్నాను. దాని వై ప్రైమ్ మినిస్టర్ షూట్ లెటర్, ప్రైమ్ మినిస్టర్కి లెటర్ షూట్ చేసింది. దమ్ము ధైర్యం ఉన్న ఏ పార్టీ, బీజేపీ అయితే నాకేందండి. అవును, ఒక ఆంధ్రప్రదేశ్ కోసం ఆవిడ నిలబడింది. ఆవిడని మొత్తం ఈ దెబ్బకి మంత్రి పదవి నుంచి మార్చేసి నమో గంగా మార్చేసి మురుగు నీటి పారుదల శాఖ మంత్రి కింద అదొక్క పదవి ఉంచి ఆవిడ డిస్మిస్ చేసే ధైర్యం లేక మోడీ గారి శాఖలకు పక్కన పెట్టారు. లాస్ట్ ఇయర్ ఇప్పుడు పక్కన పడేశారు. ఇవాళ ఆవిడ నిలబడ్డారండి. 100% నిధులు ఇవ్వాల్సిందంటే ఫస్ట్ ఇయర్ 100 కోట్లు ఇచ్చి, అది కూడా ఇవ్వకుండా సెకండ్ ఇయర్ ఇచ్చి 3 ఏడాది నానా ఇబ్బందులు పెట్టి అప్పటి నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఆఖరి సంవత్సరంలో అసలు గట్టిగా ప్రయత్నం చేశారు. 2014 ఏం జరగలేదండి, ఇటు ముక్కు సరిగ్గా పెట్టలేదు, కాంట్రాక్టులు సరిలేరు. అవును, 2వ సంవత్సరం కూడా ఏం లేదండి. ఏదో పోలవరం కెనాల్ పోటీ చేసి ఏది రైట్ కెనాల్ పట్టిసీమ కోసం చేసి ఆ అకౌంట్లో పోలవరంలో ఖర్చు పెట్టినట్టు కనపడింది. కానీ 2016 అక్టోబర్ నవంబర్ నుంచి అది మొదలైందండి. అది ప్రాజెక్టు 18లో 19 వెళ్ళిపోయాను. కానీ 18, 18, 17 నుంచి 18 వరకు గట్టిగా పరిగెట్లు పెట్టించారు. ఈయన వచ్చిందా రివర్స్ టెండరింగ్ అని. ఏం జరుగుతుంటే బాధ కలుగుతుంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆయన వచ్చి మోడీ వచ్చి ఏటీఎం అంటాడు, ఈయన వచ్చి భ్రష్టాచారి ప్రభుత్వం అంటాడు. వీళ్ళిద్దరూ భ్రష్టాచారాలు పట్టిస్తున్నారు రాష్ట్రాన్ని. మోడీ గారు, షా గారు ఫస్ట్ వాళ్ళు పోరాటం చేయాలని. ఇవాళ నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇతర పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారు 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే మెడలోంచి తీసుకొస్తున్నారు కదా. అవును, ఏం చేస్తున్నారు? నేను చేశారు, మెడలు వంచడానికి ఢిల్లీ వెళ్ళి తాను మెడలు వంచేశారు. నేను చెప్పిన సత్యం. మొత్తం విభజన హామీల్లో ఆ 10,461 కోట్లు ఏ గుడ్ అచీవ్మెంట్ ఫర్ హిమ్. ఓన్లీ వన్ ఇష్యూ, రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 రాలేదు. ఇంతకుముందు రాలేదు, ఎప్పుడు ఎక్కడ రాలేదు. ఈ ప్రత్యేక ప్యాకేజీ తరఫున. అలాగే రామాయపట్నం పోర్టుకి తీసుకొచ్చి పాపం ఏదో ఒకటి మైనర్ పోర్టు కడతాం, మేజర్ పోర్టు బ్రహ్మాండమైన పోర్టు రావాల్సింది. దాని పోటు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఫిజిబుల్ కాదని పనికిమాల దద్దమ్మలు సన్నాసులు సిగ్గు లేకుండా వాగితే వాళ్ళు ఒక పార్లమెంట్లో మంత్రులు అంట, వాళ్ళు సిగ్గు లేకుండా అన్నా. నేను ఫిజిబుల్ కాదని నేను సిగ్గు లేకుండా పదం వాడాను. కడప ఉక్కు కోసం 270 రోజులు దీక్షలు చేశారు. మేము వెళ్ళాం, సభల్లో కూడా పాల్గొన్నాం. అక్కడ రవి గారు అందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. ఎంతమంది అండి, బంద్ నిర్వహించాం. సిగ్గు లేకుండా ఎందుకన్నానంటే వైబిలిటీ లేదంటున్నాను. నేను అడుగుతున్నాను, అనంతపురం నుంచో లేదా ఎక్కడి నుంచో మిగతా చోట మైన్ తీసుకెళ్ళి
జపాన్ ఇక్కడి నుంచి రేకుల ద్వారా షిప్లో లోడ్ చేసి అక్కడి నుంచి జపాన్ తీసుకెళ్ళి జపాన్లో స్పెషల్ స్టీల్ కింద తయారు చేసి తిరిగి మళ్ళీ ఇండియాకి మళ్ళీ మన బెంగళూరు వస్తుంది. అవును, ఇక్కడికి మరి అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు కిందకి వైబిలిటీ కాదు, పిట్ హెడ్ ప్లాంట్స్ ఉండాలా? సిగ్గులేని వాళ్ళు మంత్రులు ఆంధ్రప్రదేశ్ మిషన్ జిమ్మే వాళ్ళు వాళ్ళ భాజపా బంతులు కొట్టే సన్నాస్ బ్యాచ్ భజన చేసుకోమని చిడత భజన చేసుకోమని నేను వెళ్ళి. మీరు రాష్ట్రం కోసం అంటే ప్రత్యేక హోదా కోసం ఇంత తప్పిస్తున్నారు కదా, మీరే అన్నారు మోసాకి దాసోహం అంటూ, మోడీ షాకి దాసోహం అంటూ 175 మంది టాకుల్లో వణికిపోతున్నారు. 175 మంది ఓటేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రజల ముందు ఉన్న ఆల్టర్నేటివ్ ఉంది. ఖచ్చితంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో భాగం పంచుకున్నారు, మోసాతో మంత్రులు ఉన్నారు టీడీపీ నుంచి. ఆ తర్వాత ఆయన ఏం సాధించలేకపోయారు, ఇప్పుడు ఇతను ఏం పీకలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజల ముందు ఉన్న ఏంటి ఒకటే చెప్తున్నాను నేను, ఎవరిని దయచేసి నేను చాలామందికి చెప్పా, మీ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి అయినా నీతి నిజాయితీ నిబద్ధతలు ఉంటే వాళ్ళని ఎన్నుకోండి. అతను ఏ పార్టీ అయినా పర్వాలేదు అసెంబ్లీలో, లేదంటే ఇండిపెండెంట్ అన్న పర్వాలేదు, ఒక మ్యాస్టర్ ఉంటాడు, ఒక జర్నలిస్ట్ ఉంటాడు, మీరు ఎయిర్ వాళ్ళకి అనుకోండి, మనండి 20% కానీ పార్లమెంట్ విషయాల్లోకి వస్తే నా మాట ఏంటంటే దయచేసి 25 మందిని నెగ్గి బానిసలను పంపించమాకండి. మోడీ గారికి పాదపూజ చేసుకుంటా ఆ పాదాలు తీర్థం తీసుకునే వాళ్ళని పంపించొద్దు. ఆత్మగౌరవం ఉన్న దమ్మున్న తెలుగు వాళ్ళని పంపించండి. అల్లూరు సీతారామరాజు వారసులా, వియ్యాల నరసింహరావు వారసులా, కన్నిగంటి హనుమంత్ వారసులా, మాల కనమనేని వారసులా, ఆంధ్రకేశ్ వారసులా వాళ్ళని పంపించండి. చేతకాని సన్నాసుల్ని దద్దమ్మల్ని ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి భజన చేసేవాళ్ళు ఎందుకండి? వీళ్ళు నాకు అర్థం 36 మంది ఎంపీలు ఉన్నారు, ముగ్గురు తీసేయండి. మిగతాలు ఏం గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా, గాడిదలు ఏం కాస్తున్నారని అడుగుతున్నాను నేను. ఉడతూపులు ఊపుతున్నారా? దేనికండి వీళ్ళు ఎంపీల కింద ఇక్కడ కూర్చుని ఆ షాపులు కటింగ్లు ఓపెన్ చేసుకున్నానుక, ఏది ఫ్రూట్ స్టాళ్ళు, తర్వాత ఉంటాయి కదా చిన్న చిన్న. తెలుగు వాళ్ళలో పౌరుషం లేదనుకోవాలా, లేకపోతే వాళ్ళ సొంత తెలంగాణ సంగతి చూడండి, నా తెలుగు బిడ్డలు అందరం ఒకలే. కానీ ఎలా పోరాటం ఇప్పటికీ కూడా పోరాటస్ఫూర్తి ఎందుకండి? ఈ పార్టీలు 94% ఒక ఆయన ఆల్రెడీ కళ్యాణ్ బాబు గారు సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ ఈస్, ఎంత దమ్మున్న వ్యక్తి అయినా, కలేజీ ఉన్న వ్యక్తి చెప్తున్నాను నిజంగా. అలాంటి వ్యక్తి వెళ్ళి ఉత్తర భారత జనతా పార్టీ విషకౌగిల్లో పెట్టేశారు ఆయన్ని. బయటకు వచ్చి ఆయన తొడగొడతారా, మేసం తిప్పుతారా, లేదా పౌరుషం శేషానికి అవి చెప్తారు కదా, ఆ పౌరుషాన్ని చూపిస్తారా బయటకు వచ్చి? తెలుగు జాతికి 13.5 కోట్ల మందికి నీచ నికృష్టంగా అధమాధమంగా వాళ్ళు చూస్తున్నారు ఉత్తర భారతీయ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు అని చెప్పి తొడగొట్టు నిలబడితే 13.5 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ మంది ఆయన ఇంకా చూస్తారు. అది మానేసి మోడీ గారి విజన్ దేనికి బాగుంది? మోడీ గారి విజన్ అండి, గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ వేయడానికి బాగుంది. 1,50,000 కోట్లు పెట్టి బొమ్మాయి గుజరాత్కి వేసుకున్నారు. మోడీ గారి విజన్ దేనికి బాగుందండి? వాళ్ళకు రాజధాని ఉంది అహ్మదాబాద్, మళ్ళీ గాంధీనగరం కొత్త రాజధాని పట్టుకున్నారు, సరే దానికి మెట్రోలు వేసుకుని బాగుంది. మోడీ గారి విజన్ బాగుంది. ఏం దేనికి బాగుందండి? ఏషియాలో పెద్ద సిటీ దోలేర సిటీ కింద గుజరాత్ని చేయడానికి మోడీ గారి విజన్ బాగుంది. మోడీ గారి విజన్ బాగుందండి. దేనికి బాగుందండి? మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు రావాల్సిన రాయితీలన్నీ గిఫ్ట్ సిటీ తీసుకెళ్ళి 4-5 లక్షల కోట్లు బిజినెస్ చేయించేటట్టు ఇన్సెంటివ్స్ అని అక్కడ తరలించుకుని మోదీ గారి విజన్ బాగుంది. దేనికి బాగుందండి? ఇప్పుడు ఈ జనవరి పండగ నుంచి గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ అని పెట్టి ఆ గుజరాత్లో లక్షల కోట్లు పెట్టుబడి మోడీ గారే పర్సనల్గా వెళ్ళి ఒక్కొక్క స్టాల్ తిరిగి అందరిని బతిమాలు తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు కదా గుజరాతీ ప్రధానమంత్రి గారు. మోడీ గారు విజన్ బాగుంది. రైల్వే యూనివర్సిటీ పెట్టుకున్నారండి మోడీ గారు. ఏం చెప్పనండి, ఆ సెమీ కండక్టర్ 1,00,000 కోట్లు మొత్తం అక్కడ పట్టుకెళ్ళి, కారు ఫ్యాక్టరీ కూడా టెస్లా వస్తుంది ఇండియాకి, అది కూడా అక్కడ పట్టుకెళ్ళిపోతున్నారు. ఆ మారుతిది అక్కడ తీసుకెళ్ళి ఎంజీ హెక్టర్ ఎన్ని కూడా గుజరాతీ తీసుకెళ్ళి తరలించుకుపోయిన గుజరాతీ ప్రధానమంత్రిగా గుజరాతీ హోంమంత్రిగా ఉన్న పెద్దలు ఇద్దరు వాళ్ళ విజన్ బాగుంటాం ఏంటండి? నా తెలుగు వాళ్ళ ఒక విజన్ బాగుండాలి, నా తెలుగు వాడి ఆత్మగౌరవం నిలబడాలి, కనీసం హక్కుల కోసం. ఆయన ఇప్పుడు ఈయన అంటారు చంద్రబాబు వస్తే ప్రమాదకరం వైకాపా బ్యాచ్ అంటున్నారు. ఏంటి వ్యక్తిగత పోటీ ఇదేమన్నా? అవును, ఏమన్నా వ్యక్తిగతాలు ఆయన బూతులు తిడతాం, ఇది బూతులు తిడతాం, ఏందండి ఇది? పని పాట లేదు వీళ్ళకే. ఎవరన్నా కానివ్వండి, ఎన్టీఆర్ లాంటి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పరితపించిన ఎన్టీఆర్ లాంటి నేత మనం చూడలేమా ఇంకా తెలుగు నుంచి? అంత దాసోహం బ్యాచ్ అయినా ఎన్టీఆర్ గారు దమ్ముండి నిలబడ్డాడు. అవును, రాజశేఖర రెడ్డి గారు సైన్యంతో సాధిద్దామని తీసుకొచ్చాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నిలబడటానికి ఆంధ్రప్రదేశ్ని 33 మంది ఎంపీలు ఇచ్చారు. అవును, ఇంకా చరిత్ర ముందుంది. భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ 84 to 89 ఒక ప్రాంతీయ పార్టీ అనుకోండి, దేశంలో ప్రధాన రాజకీయ ప్రధాన ప్రతిపక్షం కింద 5 సంవత్సరాలు పనిచేసిన చరిత్ర భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు ఉంటుంది. అలాంటి పార్టీల యొక్క వారసత్వాన్ని కేసీఆర్ గారు కూడా ఏదైనా కానివ్వండి, ఆ రోజు నా గుండెకి గాయపడి ఉండొచ్చు, ఆంధ్ర తెలంగాణ మాట్లాడిన పరుష పద్యాలానికి
కానీ ఎవరన్నా నాకు తెలుగు పెట్టలేండి, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, కేసీఆర్ గారు, కళ్యాణ్ బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, శ్రీనివాసరావు గారు, ఇక్కడ పల్ల వెంకటరెడ్డి గారు, సాంబశివరావు, వీళ్ళందరూ మాకు తెలుగు పెట్టలేండి. వాళ్ళు ఒక రెండు తప్పులు చేయొచ్చు, మేము అంటాం, వాళ్ళు సవరించుకుని రావాలని మేము పోరాడాలని కోరుతున్నాం. కానీ ఆ గుమా వ్యాపారులకి బానిసల కింద మారారండి వీళ్ళు. అందరూ కాదు, కొంతమంది. ఎట్లాగండి ప్రజలు గారు, ఎట్లాగ ఏం చేయాలి? 25 మంది పార్లమెంట్ సభ్యుల్ని ఎవరైతే మోడీ బానిసలుగా పనిచేస్తున్నారో వీళ్ళని తుక్కుగా ఓడించమని కోరుతున్నాను. 25 మంది దమ్మున్నాళ్ళని ఆయన మాట నిలబెట్టుకున్నాడు, ఇంకో మాట మేము నిలబెట్టుకుంటాం. 25 మంది పార్లమెంట్ సభ్యుల్లో పోనీ 5-4 పోయిన 20 మందిని పంపించండి. దడదడలాడించకపోతే పార్లమెంట్ని జీవితంలో మోహం ఇండియాలో నేను చెప్తాను కదా, ఎక్కడ దేనికన్నా సిద్ధమే. 20 మందిని పంపించండి. మోడీ గారు 2-3 ధర్నా చేస్తారు, మళ్ళీ ధర్నా చేస్తారు, అరెస్ట్ చేస్తే మళ్ళీ ధర్నా చేస్తారు. ప్రపంచం అంతా తిరిగి చూస్తాం ధైర్యంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందిరా బాబు వీళ్ళకి. విభజన హామీలు అనేది 10 ఏళ్ళలో కాదు, 10 ఇంకో 3 ఏళ్ళు కూడా ఇవ్వచ్చు. రాహుల్ గాంధీ వస్తే అందరూ కొంతమంది నీచ నికృష్టమైన బ్యాచ్ 10 ఏళ్ల లోపే అవ్వాలి విభజన ప్రత్యేక హోదా. పిచ్చేదోళ్ళు నమ్మమాకండి, పిచ్చేదోళ్ళు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. సన్నాసేదోళ్ళు వీళ్ళు, ముగిసిన చాప్టర్ అనేవాళ్ళు. నేను పరుషపద్యాలు వాడుతున్నా, కడుపుమండి వాడుతున్నా, వ్యక్తిగతంగా వాడట్లా నేను ఎవరి మీద. కడుపుమండి వీళ్ళు సన్నాసేదోళ్ళు బయలుదేరి 10 ఏళ్ల లోపలే ప్రత్యేక హోదా అవ్వాలంటే తాతగారు చెప్పినాడు వీళ్ళకే. బిల్లు చదువుకున్నారు అసలు. రేపొద్దున వస్తే 13 ఏళ్ళకి ఇస్తారు హోదా, ఇంకో 10 ఏళ్ళకి ఇస్తారు. బాగుపడతాయండి, విభజన హామీలు ఉంటాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి. మేము పోరాడేది హోదా ఒక్కదానికి గురించి కాదు. ఇవాళ 2027 మార్చి 31 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ప్రత్యేక హోదా వచ్చే రైతులు కొనసాగుతున్నాయి. దయచేసి చాలామంది తెలియకుండా ముగిసిన చాప్టర్ అంటే మీ మీడియా కూడా, మేజర్ మీడియా, నేను చూపించేవాళ్ళు దాన్ని, మేజర్ మీడియా కూడా ఉద్యమాలు తొక్కేస్తుంది. రేపు మొదలవుతుంది. రేపు 20వ తారీఖు రౌండ్ టేబుల్తో సహా దీక్షలు, అమర దీక్షలు సహా ఢిల్లీ వరకు మళ్ళీ ఉద్యమిస్తున్నాను. మేము ఏ రోజు ఆపల. 2019 తర్వాత కొంతమంది దిక్కుమాల బ్యాచ్ వాళ్ళు తయారు చేశారు. మీడియాలో చూపించకపోతే మేము చేయండి. 2019 కంటే ముందు కంటే తర్వాత విపరీతమైన గట్టిగా ఉద్యమాలు చేసాం. మేజర్ మీడియా 95% చూపించలేదు. నేను ఎలా బాధ్యుని అవుతాను? 26 జిల్లాల్లో ధర్నా, ఒకే రోజు ధర్నాలు పెట్టాం. 99% మేజర్ మీడియా చూపించలేదు. నేనేం బాధ్యత అవుతాను? ఎప్పుడు ఉద్యమం ఆపలేదండి. గుర్తుంచుకోండి, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పోరాటం కొనసాగించాలి.